చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఈరోజు ప్రాసెస్ రవ్వ లడ్డు. నేను అందరూ చక్కెరతో చేస్తారు, కానీ నేను హెల్తీగా టేస్టీగా బెల్లంతో చేస్తున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో రవ్వ బెల్లం 1 కప్, రవ్వ 2 కప్స్ అండ్ నెయ్యి అండ్ కొన్ని పాలు, జీడిపప్పు అండ్ బాదం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పదండి. ఇప్పుడు మనం జీడిపప్పు అండ్ బాదంని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా రావాలి. కొంచెం మాడిపోయినట్లుంటే బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని స్టవ్ని ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే కొంచెం ఆల్రెడీ నెయ్యి ఉండే కదా, మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. కొంచెం నేను ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకుంటే 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నాను. టూ కప్స్ రవ్వకి 1 కప్ బెల్లం వేసుకోవాలండి. ఫస్ట్ 2 కప్స్ రవ్వని మంచిగా బ్రౌన్ రెడ్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1 కప్ పోస్తున్నాను చూడండి, 1 కప్. ఇప్పుడు 2nd కప్ పోస్తున్నాను. వీటిని బ్రౌన్ రెడ్ కలర్ వచ్చే వరకు సిమ్లో మంచిగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా గడ్డలు రాకుండా మంచిగా కలుపుకోండి. ఇదిగోండి, ఇలా ఈ కలర్ కావాలి, బ్రౌన్ కలర్లా, లైట్ బ్రౌన్ కలర్లా. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు మనం 2 కప్స్ రవ్వ వేసాం కదా, 1 కప్ బెల్లం వేయాలన్నమాట. ఇప్పుడు 1 కప్ బెల్లం వేసుకుందాం. 2 కప్ రవ్వ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్ బెల్లం వేసుకుందాం. ఇప్పుడు ఈ 1 కప్ని, ఈ బెల్లాన్ని కొంచెం కచ్చా పక్కాగా దంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన వేసేసి ఒక 2 స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా వద్దు, 2 స్పూన్స్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి పాకంలా అయ్యే వరకు బరగనివ్వండి. తీగ పాకంలా రావాలి మంచిగా. ఇట్లుండి ఇలా బుగ్గలుగా వచ్చేటంత వరకు మంచిగా కరిగించుకోవాలి బెల్లాన్ని. ఇదిగోండి చూడండి, ఇలా తీగ పాకంలా రావాలి. ఇలా అతుక్కోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ తీపిగా అవుతుంది కదా, అందుకే ఇలా కొంచెంగా పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని బాదం వేసుకోవాలి. ఈ రవ్వలో బాగా మిక్స్ చేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎక్కువగా కుట్టంగా పోసుకోకూడదు. కొన్ని పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనము గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి లడ్డూల్లా కట్టేసుకోవాలి, లేదంటే లడ్డూలు అనేవి మంచిగా రావు. ఇలా రౌండ్గా
కట్టుకోవాలి చేయితోటి. అన్ని లడ్డూలు మంచిగా కట్ వేసుకొని ఇప్పుడు రవ్వ లడ్డు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చాయో, చూసారా? ఇదిగోండి ఇలా ఇంత మంచిగా వస్తున్నాయి. కొద్దిసేపు ఉంచుకున్న తర్వాతకి తినేసేయాలన్నమాట. చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.